వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లిక్కర్ మాఫియా పెద్దల అన్నదానంతో ఏ విధంగా సూరియస్ లిక్కర్ని తయారు చేసి ఏ రకంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ ఏ రకంగా దానివల్ల ప్రజల తాలూ జీవితాలతో ఆడుకుంటున్నారు విచ్చలవిడిగా మనం చూసాం. 15 రోజుల్లో ఇది ఒక చేయి. వైజాగ్లో వచ్చి కత్తిరు హైదరాబాద్, ఇంకో హైదరాబాద్ మళ్ళీ బాధపడుతున్నారు అందరూ. ఈ ఇంటర్నేషనల్ సిటీస్ లాగా హైదరాబాద్, వైజాగ్ కూడా ఈ డ్రగ్స్, దీంట్లో మాత్రం ఇంటర్నేషనల్ సిటీస్ చేశారు కాంపిటీషన్. డ్రగ్స్ లో అభివృద్ధిలో కాదు, వైజాగ్ ఆ పేరు దాన్ని తీసుకొచ్చారు. ఏమైనా మాట్లాడితే దేశద్రోహం కేసు ఆనందం మాట మధ్యలో మా బాగా వాయించట్లేదు, అందుకని నేను మళ్ళీ నాట్యం చేయలేకపోయినని చెప్పని ఓ మాటలు అన్నారు. దేశద్రోహం కేసు పెట్టేస్తారు. ఏంటి ఇంకా మాట్లాడి పూర్తిగా శాన్సులు అయిపోయింది ప్రభుత్వ పరిపాలన. అట్టహాసంగా మందరు వచ్చి గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పిన దాన్ని 300 కోట్లు ఖర్చు పెట్టి యోగా చేశారు. యోగా చేయడం తప్పు కాదు, అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? గిన్నీస్ బుక్ నీ తాలూకా ప్రాపకానికి కోసం దానివల్ల వచ్చిన మెరుగేటిని నాకు అడిగాను. వైజాగ్ కూర్చొని బెనిఫిట్ ఏ ప్రాంతంలో కార్యక్రమం చేసి ఒక పెద్ద ఆయన వస్తే ఆ సిటీకి ఒక ఉండాలి కదా. అయిన తర్వాత ఏం జరిగింది? ఈ డ్రగ్స్ వచ్చాయి, ఇంకేమొచ్చాయి? ఇది ఈ కార్యక్రమం ఎవరి పని అది చేసుకొని ఇస్తే వ్యవస్థలో వ్యవస్థల కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం ప్రభుత్వ పెద్దలు వచ్చి చేసుకొని ఇస్తే అసలు గొడవ ఉండదు. అసలు అధికారులు ఆ పని చేయనిస్తున్నారా? రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అసలు ఆఫీసర్లే అలాగే ఆయన వెళ్ళి కలమ్మా అని చెప్పే పరిస్థితి. ఎందుకు మీకు బాధ అనిపించలేదా? తెలిస్తే సిగ్గు అనిపించట్లేదా నాయకులకి? ఈ కార్యక్రమాలు ముందు వాటి పెట్టుకొని అప్పుడు ఈ మాటలు మాట్లాడాలి. పూర్తిగా కూడా ఈ పరిపాలన మీద ఆక్షేపిస్తున్నా. పరిపాలన లేదు, స్టాండర్డ్స్ అయిపోయింది, డొల్లతనం కనిపిస్తుంది. ఏ వర్గం కూడా సుఖంగా సంతోషంగా లేదు. ఉదాహరణతో చెప్తున్నా, ముఖ్యంగా రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజానికానికి 5,000 నోట్లోకి వెళ్ళే కష్టంగా ఉంది ఇవాళ. ఇది పరిస్థితి. అందుకే ఇవాళ ఈ ప్రస్తావన పెట్టి మీ ద్వారా నా తాలూకా అభిప్రాయాన్ని, నా బాధని, నాకు జరుగుతున్న చూసి నేను ఉన్నాకే ఇవాళ ప్రస్తావన పెట్టి మీతో షేర్ చేసుకుంటాను, ప్రధానంగా తెలియజేస్తాను ఇవాళ ఈ పరిపాలన విధానాన్ని చూసి. నాకు ఆశ్చర్యం వేసింది మనం చూస్తే. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఈ మాట్లాడిన మాటలు కానీ అంటే అది ప్రవర్తన బయటపెట్టిపోతుంది కదా. అది చూస్తుంటే మీరే చెప్తున్నారు, మీ నోటితోనే చెప్తున్నారు దోపిడీ జరుగుతుందని. మరి ఎందుకు నాయకత్వం వహిస్తున్నా మరి ఆది నాయకత్వం ఎందుకు దాన్ని అడ్డుకట్టేయలేకపోతుంది? ఎందుకు దోపిడీ అరికట్టలేకపోతున్నారు? ఎందుకు అరాజకం ఆపలేకపోతున్నారు? ఒక పక్క ఇసుక దోపిడీ, ఒక పక్క మట్టి దోపిడీ, ఒక పక్క వచ్చి ఎక్సైజ్ లో దోపిడీ, ఒక పక్క వచ్చి ఎక్కడ ఖాళీ జాగాలు కనిపిస్తే వాటి కబ్జాలు.
ఏదైనా వృత్తి కార్యానికి వెళ్తే వాడు అటు ఇటు వెనక ముందు చూస్తాడు తప్ప పని కోసం ఆలోచన